నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగణ కార్యక్రమం మొదలై నిన్నటికి 1057 రోజులైందండి. ఈ రోజు 1058 రోజులు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరఫున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరఫున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించాలని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్నటువంటి శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1058వ రోజు, అంటే 2024 జనవరి 26. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం అట. సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో. ఇది నిజంగా సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది లేదు, మరి నాకు కూడా ఇంకా అర్థం కావట్లేదు. సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో 2024 జనవరి 26వ తేదీన మనము మోక్ష ప్రాప్తి నొందినటువంటి ఆ యొక్క
వ్యక్తి గురించి తెలుసుకున్నాం. అలాంటి మోక్ష ప్రాప్తి పొందిన విషయాన్ని నేను కూడా తెలుసుకోవాలంటే ఏం చేయాలని తెలుసుకుంటున్నటువంటి క్రమంలో ఈ పరిపూర్ణ ప్రబోధ ఎవరికి పడితే వాళ్ళకి సాధారణంగా తెలియజేయరాదు అనేటువంటి కృష్ణదేశికేంద్రుడు 183వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? సాధారణముగదల్పకుము ఈ ధరమానవుల బిల్చి ఈ బోధను బల్మేధానిది యాచించిన బోధించుము వద్దు లోభబుద్ధి సుబుద్ధి. సుబుద్ధి అని సంబోధిస్తున్నారు చూడండి. సుబుద్ధి అంటే ఎదిగిన బిడ్డ, అంటే గురువు దగ్గర ఎదిగినటువంటి నిజాన్ని తెలుసుకున్నటువంటి శిష్యుడిలో కాస్త అజ్ఞానానికి సంబంధించిన ఛాయలు ఉంటాయండి. సుబుద్ధి అంటే మంచి విషయం తెలుసు, చెడు చేయకూడదని కూడా తెలుసు, కానీ ఈ రెండు తెలిసినటువంటి వాడు ఉంటాడు కాబట్టి వాడు సుబుద్ధి. గురువు గారికి అట్లా కాదు, ఈ రెండుకి అతీతమైన విషయం తెలిసి ఉండడం వల్ల మంచి చెడులు రెండింటినీ బోధించగల నేర్పు కూడా కలిగి ఉంటాడు గురువు. ఇది ఎప్పుడు చెప్పాలి శిష్యుడికి అంటే, శిష్యుడికి ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సంకట పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే చెప్పాలి. అదే అక్కడ విషయం. అట్లా కాకుండా సాధారణంగా ఊరికే కూర్చోబెట్టుకుని ఏదో కథ చెప్పి మొదలు పెడతాడు వినడు. ఆయా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అది చెప్పాలి. ఉదాహరణకి మీకు విశ్వామిత్రుడు నిన్న చెప్పిన ఉదాహరణ మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి. ఆయన తపస్సు చేసుకుంటా ఉంటే తల మీద కాకి రెట్టేసిందంట చూడండి. అంటే కాకిని ఉరిమి చూస్తేనే కాకి కాలిపోయేంత శక్తి కలిగినటువంటి వాడికి మంచి చెడులు తెలుసు. దూర్వాసుడికి తెలుదా మంచి చెడు అని? రెండు ఇది మంచి చెడు తెలుదా? తెలియదు అనుకుంటున్నాను. తెలియదు అనుకోవడం మీరు, అది ఇంకేం చెప్తాను చెప్పండి. తెలియదు అనుకుంటున్నారు కదా మీరు. చేస్తాడు గురువు గారు, మీరు తెలియదట్రా. తెలియదంటే మీరు చెప్పడంలో మంచి చెడు తెలిసినటువంటి అబద్ధపు గుర్తుకు అతీతంగా ఉండే విషయం తెలియదని తెలియని కారణంగానే కదా అతను ఇప్పుడు మళ్ళీ ఆమెను గురువుగా స్వీకరిస్తాడు. అంటే అంతకుముందు స్వీకరించిన గురువు కాదనే. అంటే అతను కేవలం మంచి చెడులకు రెండు విషయాలు తెలుసు గాని తెలిసిన విషయం లేనిదని తెలియదు. ఓహో, ఇది మీరు. అందుకనే ఈ బోధనే ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో చెప్పకూడదు. అందుకని నాకు అక్కడ బండారు సుబ్బరాయల నాయన గారి ప్రథమ వార్షికోత్సవానికి పోయి తిరుగు ప్రయాణంలో ఒకరు చెప్పారు. ఆ ఇంట్లో విమల పూర్ణ బోధశతకం బహుకరించారు నాకు. విమల పూర్ణ బోధశతకం ఒక కట్ట ఉండే వాళ్ళ ఇంట్లో. ఆచార్య ఋషి దువ్వూరమణయ్య స్వామి విమల పూర్ణ బోధశతకాన్ని నాకు బహుకరించినటువంటి వారు చెప్పారు. వారి పేరు కూడా ఇప్పుడు నాకు గుర్తులేదు, ఆయన సద్గురు అంతే. వారు చెప్పారు, దువ్వూరమణయ్య స్వామి వాళ్ళ ఇంట్లో వచ్చి కొద్ది రోజులు ఉండేవారట. బోధ ఎప్పుడు చెప్పేవారంటారంటే, ఆయన మామూలుగా హాయిగా కూర్చొని ధ్యానంలో ఉండేవారట బ్రహ్మ ముహూర్తంలో. అప్పుడు ఎవరిని రమ్మని పిలవడట. ఇది చాలా రహస్యం అండి, నాకు కూడా తెలియదు, ఏదో కాలక్రమంలో కాబట్టి చెప్తున్నాను. సాధారణంగా ఈ బోధ చెప్పకూడదు, ఎప్పుడు చెప్పాలని చెప్పి అడిగితే దానికి చెప్తున్నానండి. అది కూడా జీవితంలో సంఘటన చూసే చెప్తున్నానండి. నాతో పాటు ఎవరెవరు వచ్చారో కూడా ఇప్పుడు నాకు గుర్తులేదు. పరమేశ మంగళానికి సంబంధించినటువంటి చాలా మంది వచ్చారు, నన్ను అక్కడికి పిలుచుకొని వచ్చారు. వచ్చే దారిలో వాళ్ళ ఇంట్లో అక్కడ ఒక రోజు ఉండాల్సి వచ్చింది. ఆ ట్రైన్ టైమింగ్స్ వల్ల అర్ధరాత్రి ట్రైన్ అది.
అందుకోసం వాళ్ళ ఇంట్లో నైట్ చాలాసేపు ఉండాల్సి వచ్చింది అనమాట. ఆ, అక్కడ చెప్పారు వారు, దూరమనే స్వామి పగలంతా మామూలుగా కందార్థాలు ఈ బోధ విచారిస్తారట. ఆ, కానీ ఆయన కానీ ఉదయం 2, 3 ఆ సమయంలో లేచి కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారట. అనిష్టంగా అది మేరకు వచ్చేస్తుందంట ఆయనకి. ఉమ్, ఆ సమయంలో శిష్యుడు కూడా తనకు తానుగా తన ఆలోచనలు తనకు తానుగా తెమలకుండా తనకు తానుగా మెలకు వచ్చి శిష్యుడు అయితే అప్పుడు చెప్పేవారట బోధ. ఆ, ఆ, అంటే అప్పుడు శిష్యుడు కూడా పరిపక్వత చెంది అడుగుతున్నాడు కాబట్టి ఆ సమాధానం అప్పుడు చెప్తేనే అర్థమవుతుంది. అది. ఉమ్, ముందు రోజు పగుళ్ళు ఆయనకు అర్థం కాలేదనే, ఆయనకు తెలియదని, గురువుకు తెలియదనే. ఆ, ఆ, తెలిసినప్పటికీ మీరు చెప్పినట్లుగా అది సమయం కాదు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీ క్వశ్చన్ మార్క్ నాకు అర్థమైంది. ఎప్పుడంటే అప్పుడు ఎందుకు చెప్పకూడదు అని మీ క్వశ్చన్ మార్కా? లేదు గురుగారు, అదేం కాదు, అంతే. చూడండి, శిష్యుడి పరిపక్వత చెంది అడిగినప్పుడు ఆ సమయంలో మాత్రమే అది చెప్పాలి. అవునండి, కరెక్ట్. ఆ సమయాన్ని గురువు చూస్తాడండి. గురువుకు ఉండే చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఒక చావు దగ్గరికి పోయినప్పుడు ఒక అతనికి కన్నీళ్ళు వస్తుంది, ఒక అతనికి రాదు. అవునా కాదు? అవును. కన్నీళ్లు వచ్చిన అతనికి ఓదార్పు అవసరం. అవును. కన్నీళ్ళు రానోడికి అవసరం లేదు. అవును. ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. అవును. మరి అదే కన్నీళ్ళు ఇతని కంట్లో ఎందుకు రాలేదు? అటాచ్మెంట్. ఆ విధంగా ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం దాంట్లో ఆ కన్నీళ్లలో కలుషితం ఉండదు, కానీ కలుషితం వల్లనే కన్నీళ్ళు వస్తాయి. శబ్దస్పర్శ రూపరసగంధాలనే 5 విషయాల్లో దానికి అటాచ్ అవుతాడు ఆ టైంలో ఆ వ్యక్తి. ఆ సంబంధానికి అటాచ్ అయినాడు కాబట్టి అతనికి కన్నీళ్ళు వచ్చాయి. ఈ పక్క అతనికి రాలేదు, ఎందుకు అటాచ్ అవ్వలేదు కాబట్టి రాలేదు. ఆ విధంగా ఆ టైంలో అది కన్నీళ్ళు వచ్చిన అతనికి ఓదార్పు చేస్తారు, ఇతన్ని ఎవరు ఓదార్చారు, అతన్నే ఓదారుస్తారు అంతే. కాబట్టి ఇది చిన్న ఎగ్జాంపుల్ మీకు. అదేవిధంగా ఈ పరిపూర్ణ బోధ చెప్పేదానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అంటూ లేదు. ఈ విధంగా క్లాసుల్లో రోజు గంట సేపు మీకు తెలియబడుతున్నప్పటికీ ఇది వింటున్నటువంటి శ్రోతల్లో, అది ప్రత్యక్ష శ్రోతలు అచల పరిపూర్ణ గురుమూర్తులకి ఇది అవసరం లేదు. వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు విని అంతే. కానీ ఇంకా ఎంతో మంది నాలాంటి సద్గురు భక్తులు, ఎంతో మంది వారికి ఆయా సమయం వచ్చినప్పుడు ఆయా ప్రశ్న వేసినప్పుడు అప్పుడు మాత్రమే దానికి సమాధానం చెప్పాలి. కానీ మధ్యలో వచ్చి యాడ్ అయినటువంటి ఈ సద్గురు భక్తుల్లో వారు వేసేటువంటి ప్రశ్నల్ని మళ్ళీ చెప్తున్నాను. నిన్న కూడా నాకు 4-5 మంది వేశారు ప్రశ్నలు. నేను నిన్న ట్రైనింగ్ క్లాస్ లో ఉండిపోయినానండి. నేను నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నా విధి నిర్వహణలో ఉండడం వల్ల మీ ప్రశ్నలకు స్పందించలేకపోయినందుకు క్షంతవ్యుడిని. మీ అన్ని ప్రశ్నలు కూడా ఒక్కసారి కుడుకుడు నాగేశ్వరరావు గారికి పంపించేస్తే, కుడుకుడు నాగేశ్వరరావు గారికి పంపించేస్తే ఆయన పక్క ఆ ప్రశ్నకు నేను ఇంతకు ముందు ఎక్కడ ఏం సమాధానం చెప్పుకున్నాను, దానికి ప్రూఫ్ ఏం చెప్పి ఆయన పెట్టేస్తారు. మీకు ఏం అనుమానం లేదు అది. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆ ప్రశ్నకు సమాధానం అప్పుడు మీకు తీరిపోతుంది. అదే విధంగానే సాధారణంగా ఈ బోధ తెలపకూడదు. దీంట్లో కొన్ని రహస్యాలు ఉంటాయండి. ఏమిటా రహస్యాలంటే, నిన్న మియా సాహెబ్ శిష్యురాలు ఫోన్ చేశారు. ఎవరు? మియా సాహెబ్, మస్తాన్ వల్లి గారి వాళ్ళ నాన్నగారు అనుకుంటాను. కదిరి అనమాట. ఆమె హైదరాబాద్ లో ఏదో స్కూల్ ప్రిన్సిపాల్ అట. ఫోన్ చేసినప్పుడు ఈ విధంగా నేను పలానా వారి శిష్యురాలనండి, మరి మీ దగ్గర కూడా ఏదైనా సందేహాలు సలహాలు అడగొచ్చా అని అడిగారు. అదేంటమ్మా అలా అంటావు, నువ్వు నన్ను కాదు, నువ్వు ఎవరితో మాట్లాడినప్పటికీ నువ్వు మియా సాహెబ్ చూసినప్పుడు ఈ ప్రశ్నే నీకు రాదు. నువ్వు ఎవరితో మాట్లాడినప్పటికీ కుడుకున్నా, ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడినప్పటికీ మేకా నిర్భయానందాన్ని చూసినారంటే మీకు అసలు ప్రశ్నే రాదు. కాబట్టి మియా సాహెబ్ వేరు, నేను వేరు, నువ్వు వేరు అనుకుంటేనే కదా ఇప్పుడు నీకు ఆ ప్రశ్న వస్తుంది. కాబట్టి నువ్వు మియా సాహెబ్ గారి దగ్గర తెలుసుకున్నది 25%, ఇంకా 75% తెలియాలమ్మా. నువ్వు ఇతర గురువుల దగ్గర మియా సాహెబ్ దగ్గర తెలిసిన విషయాలని షేర్ చేయడం వల్ల నీకు తెలుసుకునేటువంటిది మరొక 25%. నీ దగ్గరికి శిష్యుడు వచ్చి అమ్మా నువ్వే నా గురువు తల్లి అని చెప్పాడంటే వాడి దగ్గర నువ్వు నేర్చుకునేది మళ్ళొక 25%. ఇవన్నీ ఒకేసారి రాదు.
ఉమ్, 75% పూర్తవుతుంది. ఉమ్, తర్వాత కాలక్రమంలో నీలోనే తెలియబడేది మరో 25%, అప్పుడు 100% అవుతుంది. ఉమ్, ఉమ్, అంటే దాన్ని అడగబాకండి. ఉమ్, ఉమ్. ఇది బోధ క్రమం, అది వేద ప్రమాణమే. అదే చివరిలో అది నిర్ణయం. వేదానికి తెలియదు. అంటే గురువు గారు ఇప్పుడు 75% వరకు నిర్ణయం గ్యారెంటీనా? ఖచ్చితంగా 3/4 భాగం కొండ నిండిందంటే నిన్నట్ట. మరి గురువు మరి సూచన ఇచ్చారు అంటే 25% లోనే సూచన ఇచ్చేశారా? గురువు సూచన ఇవ్వడం అంటే పాలు కాగబెట్టి అన్ని చేసి తోడు పెట్టడం వంటిది. ఆ, మళ్ళీ అది పెరుగయ్యి మరి అవన్నీ తర్వాత రావాలి అంటే అది ఇంకా దాన్ని ఇప్పుడు ఏదైతే చేయబడిందో దాన్ని కంప్లీట్ గా తనలోనే ధ్యానం చేయాలి, ఆచరించాలి. అది ఆచరణ పార్ట్ ఆఫ్ ఇట్. అది ఓకే, మరి చక్కగా బాగుంది. ఆచరిస్తూ ఉంటే బోధించేదానికి వేరే వాడే వస్తాడు, ఎవడో అతుక్కుని వస్తాడు నిన్ను. దాంట్లో ఉన్న మరిన్ని సూక్ష్మాలు వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అది అతనికి చెప్పేటప్పుడు నేను ఆచరిస్తున్నానా లేదా కూడా చెక్ చేసుకుంటా నేను. ఇది జీవితాంతం కొనసాగాలి. జీవితాంతం కొనసాగుతున్నప్పుడు పలానా డేట్ లో నేను పరిపూర్ణుడు అయినాను అని అతనికి తెలియదండి, అసలు తెలియదండి. అప్పుడు అతను జీవించి ఉండగానే ముక్తుడు అని ముక్తుల చేత అనిపించబడతాడు. క్లియరా? ఇంత రహస్యమైనటువంటి అని పలుకుతున్నాను. నేనేమైనా దాపెట్టుకున్నా? లేదండి, లేదు. ఇంత రహస్యమైనటువంటి బోధ పిలిచి కూర్చొని పెట్టి గబగబని చెప్పేసి దానికి అర్థం కాదు. ఆ స్థితిలో ఉండాలి కదా, అంతేనా? మరి ఎందుకు అట్లా పర్టికులర్ గా ఆ టైంలో ఇప్పుడు మా విజయసాగర్ గురువు గారికి కూడా మా నిర్భయాంధ్రుల వారు అర్ధరాత్రి కూడా బోధించేవాడు. అదేంటో అర్థం కాదు. ఎందుకు మరి మీరు కూర్చొని కూడా గురువు గారు మీరు కూడా కూర్చొని విన్నారా? లేదు, వారే వాళ్ళకి ఇండివిజువల్ గా నాకు అట్లా. అదేనండి, ఆయనకు అర్ధరాత్రిలో చెప్పారు, మీకు మాత్రం ఎందుకు చెప్పలేదు చెప్పండి? ఆయన ఆశ్రయించాడండి, ఫస్ట్ శిష్యుడు ఆయనే కాదండి. ఫస్ట్ సెకండ్ కాదు, నేను మా గురువు గారికి ఫస్ట్ శిష్యుడు ఏం కాదు. మీరు ఎందుకు నన్ను ఆదరించారు, నన్ను ఆశ్రయించారు? ఫస్ట్ శిష్యుడు సెకండ్ శిష్యుడు లెక్క కాదు. ఆ యొక్క పరిపక్వత స్థితికి చెందినప్పుడు సహజంగానే అది గురువు నుంచి శిష్యుడికి అందిపోతుంది. 5వ 6వ 7వ తరగతి చదివే అమ్మాయి 7వ తరగతి చదివే నాలాంటి అమ్మాయిలకు ఓనీలు ఫంక్షన్ జరుగుతా ఉంది కదా, నాకెందుకు జరగలేదు అని అడిగింది అనుకో, ఏమని చెప్తారు మనం? అంటే ఆ టయానికి బోధకి సంబంధం ఉందంటారా? సంబంధం ఉందా లేదా అనేది దాని తర్వాత తెలుస్తుంది. నిద్రపోయే సమయానికి నిద్రకి సంబంధం ఉందా లేదా? నిద్రపోయే టైంలో బోధ చేయటం అనేది ఓకే ఓకే, దానికి ఏదో ఉంటుంది లేదు, నీకు మనకి నాకేమో తెలియదు కానీ. ఏదో కాదండి, నేను చెప్పిన దానికి ఇక్కడ ఆన్సర్ చెప్పండి, మీకు అది వస్తుంది. నిద్రపోయే సమయానికి నిద్రకి సంబంధం ఉందా లేదా? అవును. అవును కదండి. ఇప్పుడు రాత్రి ఎన్ని గంటలకు నిద్రపోయారు మీరు? నేను 9:20కి నిద్రపోయాను గురువు గారు. కరెక్ట్ గా 9:20కి మీ నిద్రకి సంబంధం ఉంది. అక్కడ కావూరు నాగేశ్వర ప్రసాద్ ఉన్నారు. అవునండి, బాగా గమనించండి. నిద్రపోయే సమయం 9:20, నేను 8:20. 8:20కి కావూరు నాగేశ్వర ప్రసాద్ ఉన్నారు. నువ్వు ఉండవు, నేను ఉన్నాను, నిద్ర 3 ఉన్నాయి. మరి నిద్రపోయిన తర్వాత నీకు గాఢ నిద్ర అనేది నీ అనుభూతిలో ఉందా లేదా? ఇప్పుడు కూడా అవును, గాఢ నిద్రపోయిన అనేది నీ అనుభూతిలో ఉంది. కానీ గాఢ నిద్రపోతున్నటువంటి సమయంలో మీరు కరెక్ట్ గా 1 గంటకు లేచి ఈ 1 గంట అయింది ఇంతసేపు నిద్రపోయినానే అంటే అది నిద్ర కాదు. దానికి ముందు మీరు నిద్రపోతున్నది నిద్రే. అవును, అక్కడ మీరున్నారు, ఆ కావూరే ఇప్పుడు మాట్లాడుతున్నారు. అవును గురుగారు. కానీ మీకు అప్పుడున్న స్థితి ఇప్పుడుందా? లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కళకు అంటే నాకు కూడా లేదండి, మళ్ళీ నాకు ఉంది అనుకోలేదు. గురుగారు కుడుపూడి నాగేశ్వరరావు గాని, కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని, పూజారి వెంకటేశం గాని అప్పుడు పరిపూర్ణులు, గాఢ నిద్రలో పరిపూర్ణులు. ఎవరు? మిగతా వాళ్ళంతా కాదనే. ఓహో, అది ఓకే, రైట్ రైట్ రైట్, ఓకే. ఎవరైనా పరిపూర్ణులే. కానీ ఆ విషయాన్ని సద్గురుమూర్తి ద్వారా సూచన కాబడినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. సద్గురుమూర్తి ద్వారా సూచన కాబడడం అంటే శిష్యుడు కూడా పరిపక్వత స్థాయికి చెంది ఉండాలి.
దాంట్లో అంతరార్థం నిద్ర టైంలో మేలుకోవాలన్నట్టు. ఏదో బాగుంది. అబ్బా, దగ్గరికి వచ్చారు తండ్రి. నిద్ర టైంలో మేలుకోవాలనేది కాదండి, భౌతికంగానే వచ్చారు. ఇంకా నిద్ర టైంలో మేలుకోవాలని కాదయ్యా, గాఢ నిద్రలో ఉండేటువంటి పరిపూర్ణతని ఇప్పుడు కూడా మిమ్మల్ని ఆస్వాదించమనే చెప్తాండి. ఇది మీరు ఇప్పుడు కూడా అలానే ఉండాలి. సరే, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని వస్తానండి. 9 నిమిషాలు అయింది, ఇంకో 10 నిమిషాలు పడుతుంది. ఇది పర్వాలేదు, చూడండి. ఇంకో మంచి ఎగ్జాంపుల్ తెస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ ఇప్పుడు మాకు గృహప్రవేశం అయినప్పుడు ఇంట్లో సెంటర్ లో వచ్చి మధ్యలో కిచెన్ కు ముందర ఒక పెద్ద తొట్టి లాంటిది ఒకటి పెట్టి అందులో పచ్చగడ్డి పెంచే ప్రయత్నం చేశాడు అబ్బాయి. బాగా వినండి, పుట్టుక ఎక్కడ జరిగింది మీరు చెప్పాలి నాకు ఇప్పుడు. ఇది ఆ పచ్చగడ్డి పెంచే ప్రయత్నం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మధ్యలో ఏం చేసినారంటే శుభ్రంగా కాంక్రీట్ వేశారు. కాంక్రీట్ వేసిన తర్వాత నీళ్ళు ఎక్కడ బయట పోయేదానికి ప్రదేశం లేదు, కానీ దాంట్లో మళ్ళీ దాని మట్టి పోసారు. హాల్లో, సెంటర్ లో, ఇంట్లో మధ్యలో మట్టి, మంచి సారవంతమైన మట్టి పోసి అందులో కాస్త నీళ్లు డ్రిప్ సిస్టమ్ పెట్టి నీళ్లు బట్టి గడ్డి తెచ్చి పేర్చారు. కొని గడ్డి మాత్రం 5,000 పెట్టుకున్నాడంట. గడ్డి తెచ్చి పేర్చి పెట్టారు. గృహప్రవేశం బల ఆకర్షణీయంగా ఉంది. ఇంట్లో మధ్యలోనే పెద్ద పార్క్ లాగా ఉంది కదా అని అందరూ మెచ్చుకుంటా ఉండ్రి. అదే వాడు ప్లాన్ వాడు వేసాడు. అది ప్రాక్టికల్ గా కుదరదు. ఏమైందంటే ఇప్పుడు దానికి మళ్ళీ చూడండి, బాగా నీళ్లు చల్లడం గానీ, ఆ పచ్చిక పైన వచ్చినటువంటి వాళ్ళు కూర్చొని బాగా హాయిగా కబుర్లు ఆడుకోవడం గానీ, పైన చూస్తే ఆ లైట్లు ఎంత బాగా చూడడానికి బాగానే ఉంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే చూసుకోండి, అక్కడికి డి విటమిన్ రాదు. పైన వచ్చి 2వ అంతస్తులో టాప్ లో వచ్చి పెద్ద అద్దం నేరుగా అక్కడికి కాంతి కిరణాలు పడుతున్నాయని అనుకుంటాం మనం. ఇక్కడికి డి విటమిన్ రాదు. బయట నుంచి లోపలికి ఏది వచ్చేదానికి వీల్లేదు. గాలి వెళ్తున్న మాత్రం భలే ఉన్నట్టుంది ఇంట్లో. కానీ అక్కడ గడ్డి పెరిగేటప్పుడు ఏమైందంటే గడ్డితో పాటు పురుగులన్నీ కూడా పెరిగినాయి. గడ్డితో ఏం పెరిగాయి? పురుగులు, ఆకు పురుగులు, సన్నగా పొడుగుగా ఉంటాయి, కమలి పురుగుల్లాగా. దాన్ని ఎవరు పెంచారు? శుభ్రంగా చేసి క్లీన్ గా కాంక్రీట్ వేసి దాన్ని ఎత్తిన మట్టి, సారవంతమైన మట్టి పోసి ఆ మట్టి పైన గడ్డి మాత్రం కదా మనం పెట్టాం. కరెక్ట్ గా 4 రోజులు అయింది. ఇప్పుడు మిస అని అందులో ఉండేటువంటి పురుగులు, ఏమండి చిన్న అదే జర్రులు, ఆ నీళ్ల కింద ఈ తేమకి, గడ్డికి ఆశ్రయించి, ఆ గడ్డి తేమ ఆశ్రయించి చాలా జీవులు, మనం చూడనటువంటి పురుగులన్నీ వచ్చేసి వాళ్ళకంతా ఎవరు పుట్టించారు? ఎవరు తల్లిదండ్రులు? పుట్టిన టైం ఎవరు చెప్తారు? ఇప్పుడు అది పుట్టుకు కారణం ఏంటి? నాకు నిద్రలేసి జ్ఞానానికి బయలుదేరుతుంటే ఓ పచ్చటి పురుగు, గడ్డి పురుగు, ఒక 4 ఇంచుల పొడవు పట్టు పురుగు లాంటి పురుగు వచ్చేస్తా ఉంది పడక దగ్గరికి. లేసి దాన్ని ఎత్తుక్కొని ఎట్టొచ్చిందబ్బా ఇంట్లో పురుగు, బయట నుంచి వచ్చే వీలు లేదని పోయి చూస్తే ఆ గడ్డినట్టు లేపు చూస్తే దాని కింద పిల్లలు పెట్టేసి చెదులు పుట్ట పిచ్చేమల పుట్టలాగా ఉంది. ఏం చేయమంటారు ఇప్పుడు చెప్పండి? ఇమ్మీడియట్ గా వెంటనే నాయన కొడుకు ఇద్దరు కలిసి శుభ్రంగా, అప్పటికప్పుడు మనుషులు పిలుచుకురాలేం కదా, శుభ్రంగా క్లాస్ అయిన తర్వాత దాన్ని చూపిస్తే లోపల దానికి ఆనవాళ్ళంతా ఎవరు పుట్టించారు? ఆ పురుగులంతా ఎవరు తెచ్చి పెట్టారు? అది ఎవరు తెచ్చి పెట్టారంటారు? అది మిమ్మల్ని అడుగుతున్నాను. పుట్టగొడుగు పుట్టించింది ఎవరు? వాతావరణ ప్రభావం అవి వచ్చేస్తాయండి. అంతేనంటారా? దేవుడు అంటారా? ఆ దేవుడు మీరే. ఎందుకంటే ఇదంతా జరుగుతా ఉండేటటువంటిది నా మైండ్ లోని. ఇప్పుడు నేను అదంతా అయిపోయింది. అది ఇప్పుడు దాన్ని అంతా ఎవరైతే భావిస్తున్నారో ఆ దేవుడు మీరే. నాకు ప్లేస్ ఎక్కడ ఉంది? అక్కడ ఆకాశం ఒకటేనా? అందరికి వేరువేరా? నేనే దేవుడు అయితే ఇప్పుడు వద్దనుకుంటారు, అక్కడ పుట్టకూడదు కదా. ఎట్లా కళ్ళ వద్దనుకుంటే? మంచి విషయం. నేను వద్దనుకుంటే పుట్టకూడదు కదా అన్నారు కదా. ఇప్పుడు ఒక సినిమా పోతా ఉండేటప్పుడు, చాలా మంచి ఎగ్జాంపుల్ అండి నాకు మీరు ఇచ్చింది. ఒక సినిమా పోతుండేటప్పుడు ఆ సినిమాలో ఏది ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడండి. ఆ ప్రమాదంలో ఉండేటప్పుడు యాక్సిడెంట్ గుద్దేయిపోతుంది లారీ. కొంచెం తర్వాత లారీ గుద్దేయిపోతుంది. అది ముందే చూసిండే వాళ్ళు పక్కన చెప్తున్నారు, కొంచెం తర్వాత అతనికి యాక్సిడెంట్ జరుగుతుందని చెప్తున్నాడు. మీరు ఆపేయండి. నువ్వు అంటే ఆపుతారా? లేదు. సినిమా కూడా నుంచి బయటకు వచ్చేస్తారు. ఒకవేళ మీకు నచ్చకపోతే చచ్చిపోతారా అని చెప్పి దాన్ని ఆపమని చెప్తారా మీరు ఏమన్నా? లేదు.
ఎందుకని? అక్కడ జరిగేదాన్ని ఆపలేము. ఎందుకు ఆపలేరు అడుగుతున్నారు. అది మన చేతిలో లేదు. అదే విధంగా ఇది కూడా నీ చేతిలో లేదు. మరి నేను దేవుడిని అన్నాగా. అదేనండి చెప్తాండి. అది ఆ దేవుడు మూడో అక్కడ దేవుడు 3వ పర్సన్, ఇక్కడ దేవుడు 2nd పర్సన్. ఈ రెండు ఒకటే. దాన్ని సృష్టించింది మనిషే. ఇంకా కిందికి వస్తా, ఇప్పుడు మీ దగ్గరికి మళ్ళీ వస్తా. దాన్ని ఆపాలంటే ఏముందండి, సినిమా ఆపేస్తే ఆగిపోతుంది కదా. అవును. కానీ ఇక్కడ ఈ సినిమా ఆపలేవు. అవును. ఇది ఎదురుగా మీకు వేరే 3వ పర్సన్ నుంచి చెప్పి, ఇప్పుడు 2nd పర్సన్ నుంచి చెప్తానండి. మీ కళ్ళలో అలాంటివి జరుగుతూ ఉంటే దాన్ని మేలుకున్న తర్వాత కూడా మీరు ఆపే ప్రయత్నం చేయరు. అక్కడ సినిమా స్విచ్ మీ చేతిలో లేదండి. అవును. మరి ఇక్కడ మేలుకునే స్విచ్ మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు పిలిచి కాపాడండి అతన్ని, యాక్సిడెంట్ అయిన అతన్ని. మీ కళ్ళలో కానీ అట్లాంటిది వస్తే అవసరం లేదు, అవసరం లేదు కూడా. నీ పుట్టుకను ఆపుకోవాల్సిన అవసరం కూడా లేదు. నీ పుట్టుకను ఆపుకోవాలని ప్రయత్నం చేస్తున్నానంటే నేను పుట్టినట్టు నమ్ముతున్నట్టు. కాబట్టి ఇంకా ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఎన్ని రహస్యాలు, ఎన్ని సమాధానాలు ఇక్కడ చెప్పబడినప్పటికీ శిష్యుని పరిపక్వతను బట్టి మాత్రమే అది బోధించబడును. అర్థం కాదు. ఎట్లా అర్థమైంది? ఆ శిష్యుని ఆ పరిపక్వత వచ్చినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. కనుక సాధారణంగా ఈ బోధ తెలపొద్దు నాయన. మనుషుల్ని, మానవుల్ని పిలిచి చెప్పినామంటే బాగుండదు. ఎందుకు తెలుసా? కారణం చెప్తున్నారండి గురువు గారు. వాళ్ళు సాంసారిక బంధంలో తరితీపులు, నవద్వారాపురమందు నయపట్నమందున నమ్మి నిద్రపోతున్నారు మేలుకోరు. వాళ్ళు నమ్మి నిద్రపోతున్నారు. వాళ్ళు నమ్మి నిద్రపోవడం అంటే ఈ నిద్ర కాదు కదా. అవును. నమ్మి నయపట్నాన్ని నమ్మేశారు. 9 తరితీపులు, నవరంధ్రాల్లో ఉండేటువంటి తీపుని నమ్మి, ప్రాపంచిక సుఖాలని నమ్మి, తీర్థయాత్రలను నమ్మి నిద్రపోతా ఉన్నారు. మేల్కొండరు కదా. నో, నిద్రపోతాడు. సంసారం యొక్క తరితీపుల్లో ఉండేటువంటి వాళ్ళకి అచల పరిపూర్ణ ప్రభువుగా తేలికగా చెప్పరాదు. అది సంసారం ఉపశమించి 2nd పర్సన్ అయినప్పుడు మాత్రమే 1st పర్సన్ సూచనగును. అంతే, ఆత్మస్వరూపం చెప్పాలి. ఇంకొక ఆయన పెట్టారు, కుబీర్ మండలం నుంచి ఏదో పెట్టారు ఒక ఆయన. ఆత్మకు పైన ఉండేది చెప్పండి, ఆత్మ కింద ఉండేది చెప్పండి అంటాడు. అంతర్బహిష సర్వత్ర అచలోయం సనాతన అంటే పైన కింద అంటే మధ్యలో ఆయన ఉన్నాడు. ఉంటున్నారు వారు జ్ఞానయజ్ఞ భక్తులు ఎవరు కూడా. చూడండి అయ్యా, ఈ మారంతా కొత్త పరిపూర్ణం, పాత పరిపూర్ణం అని, ఆత్మకు పైన ఉండేది ఒకటి, కింద ఉండేది ఒకటి ఉందని చాలా మంది చాలా భ్రాంతులు పెట్టిండారు. అక్కడ భద్రాద్రి రామ శతకంలో ఆయన పెట్టలేదు. భద్రాద్రి రామ శతకాన్ని చదివి భ్రాంతులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు చాలా మంది. భద్రాద్రి రామ శతకం శివరామ దీక్షితానికి బృహద్వాసిష్టానికి పరిష్కరణ గ్రంథం. బృహద్వాసిష్టం మనకు అర్థం కావడానికి రాసిన గ్రంథమే ఇది భద్రాద్రి రామ శతకం. భద్రాద్రి రామ శతకంలో నిజంగా మీ గురువు నేను కన్ఫ్యూజ్ చేసినాడు అనేది లేకపోతే నన్ను అడగనాడు. మీ గురువు నిన్ను కన్ఫ్యూజ్ చేశారా, మీరు కన్ఫ్యూజ్ అయ్యారా మళ్ళీ విషయం. కానీ అంత స్పష్టంగా హెడ్డింగులు పెట్టి రాశారు. దానికి దయచేసి శ్రోతలందరికీ మనవి చేస్తున్నా, నేను పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి రాసిన వ్యాఖ్యానాన్ని మీలో చదవండి. అవధూత స్వామి వ్యాఖ్యానం రాశారు, దానికి ఇంక రెండో అవసరం లేదు. అనవసరంగా రామాయణాలు పెంచుకోబాకండి. అవధూత స్వామి రాసినటువంటి వ్యాఖ్యానాన్ని గురువాక్యంతో మీరు పరిశీలించండి, మీలోనే తెలియబడుతుంది. సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణ బోధం మీలోనే తెలియబడుతుంది తండ్రి. ఒక ఆయనేమో ఆత్మకు పైన ఉండేది సృష్టి నిర్ణయించండి అని, ఆత్మకు పైన సృష్టి విజ్ఞానం చెప్పాలంట. ఇంకొక ఆవిడ అమ్మగారు రాత్రి ఫోన్ చేసి, ఇప్పుడు ఈ క్లాసులో అమ్మగారు కూడా ఉండొచ్చు, నిన్న ఫోన్ చేసి అమ్మగారు కూడా అదే చెప్పారు. భద్రాద్రి రామ శతకం నాకు కొన్ని సందేహాలు. భద్రాద్రి రామ శతకం సందేహ నివృత్తి గ్రంథం అండి. సందేహాలు బృహద్వాసిష్టంలో సందేహాలు వస్తాయి, కానీ భద్రాద్రి రామ శతకం అనేది గైడ్. అది తెలుగు మాస్టర్ ఈజీ. గాని రాణి లలితాదేవి గారి లాగా తెలుగు పండితుడు అయి ఉండి గురుబోధ తెలుసుంటే అందులో ఉండేటువంటి సూక్ష్మాలు చాలా సింపుల్ గా ఓపెన్ అవుతాయి. ప్రశ్నలు సమాధానాలు అంటారా? ఏమండి? ప్రశ్నలు సమాధానాలు అంటారా? ఎస్.
ఓకే. సింపుల్ గా ఓపెన్ అవుతాయి. అంతేగాని ఆత్మ అనే పదానికి ముందు అర్థం తెలుసుకోండి. ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఆత్మబోధ నిర్ణయం అయి ఉంటే అన్నారు, అంటే నా గురించి నాకు తెలిసి ఉండాలని అర్థం. అదే కేవలాత్మ అంటే అంతటా నిండి ఉండేటువంటి పరిపూర్ణమని అర్థం. అందులో ఇది లేదు, అందులో ఇది లేదు, ఇందులో అది ఉంటది. గమనించండి, అందులో ఇది లేదు, ఇందులో అది ఉంటది, అనుమానమే లేదు. అందులో ఇది లేదు, అందులో అంటే పరిపూర్ణంలో. ఎస్. ఇందులో అది ఉందంటే, ఇందులో అది ఉందంటే ఎరుకలో పరిపూర్ణం తెలియబడాలా కదా. ఎప్పటికీ తెలియబడదు, కానీ ఉంది. ఎప్పటికీ ఎరుకకు పరిపూర్ణం తెలియబడదు. తెలియబడటం అనేది ఉండదు, ఎరుక విడటమే పరిపూర్ణం తెలియటం. ఇంకేం కావాలండి మీకు? ఇంకేం కావాలండి మీకు? రాత్రి నిద్రపోయినప్పుడు నేను నిద్రపోతున్నానని తెలియదు, కానీ నిద్రపోతున్న వాటిలోనూ పరిపూర్ణం ఉంది, మేలుకున్న వాటిలోనే పరిపూర్ణం ఉంది, మరణించిన వాటిలోనే పరిపూర్ణం ఉంది, జన్మించిన వాటిలోనే పరిపూర్ణం ఉంది. ఎందుకంటే ఈ మూటికి ముందు కూడా అది ఉంది కాబట్టి. అంతేనా? దీన్ని అంతర్బహిష్ట సర్వత్ర అచలోయం సనాతన. అక్కడ నేను అదేంది అనంతోపనిషత్తు వ్యాఖ్యానం చేసినప్పుడు ఆడియోలు ఉన్నాయి, అది నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్నాయో తెలీదు, అది చెప్పున్నాను, అది వినండి సరిపోతుంది. అంతర్బహిష్ట అంటే లోపల బయట అన్నారు కాబట్టి మధ్యస్థము సృష్టించరాదు అని రాశాను. అక్కడ మీకు గురుపదంలో బాగా అది ప్రసారమైందండి కొన్ని నెలల పాటు. మళ్ళీ పత్రిక ఎత్తేసారనుకోండి, అది వేరే విషయం, ఇప్పుడు అవసరం లేదు మనకు. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తెలివి కలిగిన అతడు అచల పరిపూర్ణమైనటువంటి వస్తువును గురు సూచన చేత గుర్తించే సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ ధర్మ మర్మములు అతనికి అర్థమవుతుంది. మరి మీరు ఎందుకు ఇంత పబ్లిక్ గా చెప్తున్నారు అండి అంటే, ఆల్రెడీ గురువు నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, నేను కూడా పరిపూర్ణం అంటే ఏదో తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉన్నాను కాబట్టి, పరిపూర్ణం పనిచేయదు ఊరికే ఉండదని శివరామ దీక్ష ఎందుకు చెప్పారో నాకు తెలియదు కాబట్టి, లోక సంగ్రహమే వాపి జనక మహారాజు కూడా పరిపూర్ణం తెలిసిన తర్వాత గుమ్మునుండకుండా ఎంతో మంది గురువులను పిలిచి సభ ఏర్పాటు చేసి అందులో ఏకైక గురువు యాజ్ఞవల్కిని ప్రకటించారు కాబట్టి, ఆ విధంగా ఈ రోజు కూడా ఆ రోజు జనక మహారాజు పెట్టిన సభలాగా ఈ రోజు కూడా విద్యాసాగర్ గారు నన్ను పిలిచారు కాబట్టి, అందులో మిమ్మల్ని నియమించారు కాబట్టి, మీ ద్వారా వస్తా ఉండే ప్రశ్నలు నాకు ఇంకా ఆసక్తికరంగా ఉంది కాబట్టి ఇది పోతా ఉంది, బండి నడిచిపోతా ఉంది. కాబట్టి అట్టివాడు బోధించమని కోరితే ఎప్పుడు ఫస్ట్ పర్సన్ అయ్యి ఆత్మస్వరూప ధర్మ నిర్ణయం కంప్లీట్ అయ్యి అప్పుడు చెబితే అప్పుడు ఆయన వచ్చి స్వధర్మాన్నే బోధిస్తాడు, పరధర్మాన్ని బోధించడు. అడిగిన వాడికి స్వధర్మాన్ని బోధించేవాడు గురువు, పరధర్మాన్ని బోధించేవాడు బరువు. కాబట్టి అట్టివాడు అంటే అటువంటి పరిపక్వత కలిగినప్పుడు అడిగినప్పుడు మాత్రమే చెప్పాలి. లోప బుద్ధికి చెప్పొద్దు సుబుద్ధి. లోప బుద్ధి వస్తే చెప్పొద్దు నాయన సుబుద్ధి. వాడు లోప బుద్ధి, నువ్వు సుబుద్ధి, దూరంగా పెట్టాలి. అది విషయం. కాబట్టి గొప్ప సంకేతాలు అందించినటువంటి కృష్ణ ప్రభువులకి మరి ప్రశ్నించినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం, మరి ఆ పరిపూర్ణతను మనం తెలుసుకునేటువంటి మార్గం స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము టాపిక్ నిన్న చెప్పింది. కొనసాగుతుంది. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అంటే అర్థం ఏంటంటే తనలోనే పరిపూర్ణతను తెలుసుకునేటువంటి ప్రాసెస్. అది ప్రాసెస్ కానీ ప్రాసెస్, అది ప్రాసెస్ కానీ ప్రాసెస్. అది మరి అటువంటి ప్రాసెస్ చూడండి. నిన్నటి కొనసాగింపండి. నిన్న అసలు చివర అద్భుతమైన సూచనలు వచ్చాయి కదా. తన పొట్ట నుంచి తానే బయటికి నెట్టేస్తాడు, అది తానే పరిపూర్ణత తెలుసుకుంటాడని అర్థం. తన పొట్ట నుంచి తానే ఎరుకను నెట్టేస్తాడు అంటే ప్రబోధ బోధిస్తున్న సమయంలోనే వాడు గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణ స్థితిలో మేలుకునేస్తాడు. అప్పుడు అతనికి విషయ వాసనలు పంచ సంస్కారాలను వెంటనే వాంతి చేసుకుంటాడు. అంటే శూన్యం వాంతి చేసుకుంటే సర్వం, శూన్యుడు వాంతి చేసుకుంటే పరిపూర్ణుడు. గమనించారా? మొన్న గృహప్రవేశం జరిగిన తర్వాత 4 రోజులకు తయారైనటువంటి శూన్యం వాంతి చేసినటువంటి పురుగులు, చెట్లు అవన్నీ
ఇదంతా క్లీన్ చేసేసినాం, టైల్స్ చేసేస్తాం మామూలుగా మళ్ళీ కూడా. ఇంకా ఉమ్, చూడండి, ఆ శూన్యం వాంతి చేసుకుంటే వచ్చినట్టు పురుగులు, ఆ, దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఉమ్, అది సహజ లక్షణం, అది ప్రకృతి సహజ లక్షణం. అది అది ఉమ్, పరిపూర్ణుడికి బోధించాల్సిన అవసరం లేదు, వాడికి పరిపూర్ణం సహజ లక్షణం. అంతే. ఈ రెండు ఒకటి కాదు, ఉమ్, ఈ రెండు ఒకటి కాదు. అవును. కాబట్టి చూడండి, ఈ విషయం క్లారిఫై జరిగిన వెంటనే అతనిలో ఉమ్, చూడండి అతనిలో ఎట్లా ఉంటుంది అతని స్థితి అంటే ఉమ్, చూసుకోండి. అతను ఇంద్రియముల అంతర్ముఖ వృత్తి చేత గురువును బయట చూడండి, ఇంకా ఉమ్, గురు బోధన తనలో చూస్తాడు, ఉమ్, గురువుని తనలో చూస్తాడు, గురు బోధన తనలో చూస్తాడు. ఉమ్, కాబట్టి ఈ మోక్ష ప్రాప్తి అనేది బయట ఎక్కడో పొందేది కాదు, వ్యక్తి తనలోనే పొందేది. ఆ, చూసుకోండి, అంతర్ముఖ వృత్తి చేత పవిత్ర తటము వద్దకు తెచ్చి వాటితో ఉపయుక్తమగు ప్రాయశ్చిత్తము చేయించి దేన్ని ఉమ్, ఇంద్రియాలని, ఉమ్, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం కదా ఇది. అవును. తన ఇంద్రియాలని తనే కాలుస్తాడు, తన జ్ఞానాగ్నిలో తన విషయ వాసనలో తనే దగ్ధం చేస్తాడు. ఉమ్, ఏ విధంగా చూడండి, అతను నేను కూడా ప్రాక్టీస్ చేసుకుని వచ్చిన ఆయన చెప్పు ఉమ్, ఎట్లా అనేది. అది నేనేం ప్రాక్టీస్ చేశానో గురువు గారు చెప్తారు మీకు. అదేనండి. జ్ఞానానికి ముందు ప్రాక్టీస్ చేసుకుని వచ్చాను నేను, ఆ ప్రాక్టీస్ తెలుస్తుంది. ఉమ్, ఉమ్, అప్పుడు సత్వ సంపన్నమగు ధైర్యంతో అతడు ఆ ఇంద్రియములను శుద్ధం చేసుకుంటాడు. ఫస్ట్ ఉమ్, అస్పర్శ యోగ సాధనం వల్ల వాటిని మనసుతో కలిపి పూర్తిగా ఏకం చేసుకుంటాడు. ఉమ్, అప్పుడు తన ప్రాచీన కర్మలను అనుసరించి, అది కూడా చూడండి, పూర్వ జన్మలో అతనికి ఆ వాసన ఉంటేనే ఉమ్, అతనికి ఈ జన్మలో భోగించవలసి ఉన్న, ఇంకా ఈ క్షణం నుంచి భోగించవలసి ఉన్న ఇష్టానిష్ట భోగంలో చెడ్డవి మంచివి అనుభవించవలసిన భవిష్యత్ కార్యక్రమాలన్నీ కనిపిస్తున్నాయి. ఉమ్, కానీ వాటన్నిటినీ ఇతను రాగద్వేషాలకు విషాదం చెందకుండా, రాగానికి పోకుండా, దాన్ని తిరస్కరించకుండా, దాన్ని ఆహ్వానించకుండా, తిరస్కరించకుండా ఇతని జ్ఞానాగ్నిలో కాలిపోతాయి అవన్నీ. ఉమ్, ఒకవేళ భోగంలో మంచిది ఉన్నాయి, సుఖం ఉన్నాయి ఆ, అంటే రాబోయే జీవితంలో నాకు నా ఇంట్లో పెళ్లి ఉంటాయి, సాగు ఉంటాయి, ఉంటాయి ఉండవా? ఉమ్, 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 ఉంటాయి ఉండవా? ఉంటాయండి. డిఫరెంట్ గా మంచి సుఖమే ఉంటాయి, కష్టం సుఖం. అంటే మా ఇంట్లో పెళ్లి సాగు రెండు ఉంటాయి అంటే అది లేని లేదని ఉంటే చెప్పండి. ఏది ఉండదండి, ఎక్కడ ఉండదు. అంటే పెళ్లి గాని, చావు గాని, పుట్టినరోజు గాని, సచినరోజు గాని, దినాలు గాని, ఇంకేదైనా గాని, గృహప్రవేశం గాని, తర్వాత గృహం కట్టించడం గాని, గృహాన్ని కూల్పించడం గాని, ఆ రెండు కంప్లీట్ కాలిపోతాయి అతనిలోనే. అవునండి. ఇంకా అతను దాంట్లో చిక్కోడు. బాగుందండి, చక్కగా చెప్పారు. ఇట్లా ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మంచి చెడులు అనేటువంటి లోభ క్షోభాలన్నీ కూడా వదిలి అతను ఎక్కడుంటాడంటే అచల పరిపూర్ణ స్థితిలో పర్వతాది శీతల గుహలోనికి పోయి నివసించసాగును. అంటే అడవిలోకి పోయి నివసించాలని కాదు, అచల పరిపూర్ణుడై తనలోనే కదులుతున్న శరీరంలో కదలని స్థితిలో ఉంటాడు. అది అప్పుడు అతను ఆహారాన్ని ఎలా తీసుకుంటాడు? ఆహారం అంటే మీరు అనుకున్నట్టుగా అక్కడ గైడ్ లో కూడా పుస్తకాలు అదే రాసి పెట్టారు. మితాహారం, సాత్వికాహారం, శాకాహారం, మాంసాహారం మానేసి శాకాహారం తినేది అట్లా రాసి ఉంటారు. మాంసాహారం మానేసి శాకాహారం భోంచేసే వాడికి కోపం రాదా? అతని ప్రకృతి యొక్క విషయాలకు స్పందించడా? స్పందిస్తాడండి. కాబట్టి ఇక్కడ ఆహారం అంటే ఏంటో చెప్పేదానికి తర్వాత శ్లోకంలో చూద్దాం. ఆహారం నిరాహారం అంటే అర్థం ఏంటంటే విషయాలను తీసుకోవడం ఆహారం అండి. ఆహారం అంటే విషయాన్ని తీసుకోవడం. ఓకే. విషయరహితుడు నిరాహారి, పరిపూర్ణుడు. ఓకే. ఆ విషయం ఇక్కడ చెప్పబోతున్నారు. కానీ శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ వివిక్త సేవి లఘ్వాసి, వివిక్త సేవి లఘు ఆసి, యతవాక్కాయ మానసః, యతవాక్కాయ మానసః, ధ్యాన యోగ పరో నిత్యం, ధ్యాన యోగ పరో నిత్యం, వైరాగ్యం సముపాశ్రితః, వైరాగ్యం సముపాశ్రితః. ఇందులో లఘ్వాసి అనేది చాలా ముఖ్యమైనటువంటిది, భగవద్గీత సారాంశం అండి. లఘ్వాసి అంటే అర్థం ఏంటంటే అస్పర్శ యోగాన్ని పాటించుట అని అర్థం. ఇక్కడ ఈ పదానికి ఈ ప్లేస్ లో అది అంటే పంచ విషయాలలో ప్రవర్తిస్తున్నప్పటికీ అతను అశరీరుడుగానే ఉండుట. దిస్ ఇస్ లఘ్వాసి.
అది అంటే మిత భోజనం అనమాట. మిత భోజనం చేసేవాడు. మిత భోజనం కాదు అది. అదే విషయాలను తక్కువగా తెచ్చుకునేవాడు. తక్కువగా కాదండి, మిత భోజనం కాదు, తక్కువగా కాదండి. నేను చెప్పింది బాగా మళ్ళీ అదే చెప్తాను చూడండి. నిరాహారిగా జీవిస్తాడు, విషయాలకు దూరంగా జీవిస్తాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎంత దూరంగా జీవిస్తాడు విషయాలకి అంటే, ఎప్పటికీ 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 కుండ మట్టికి తగలదు. కుండ మట్టి తగలదంటారా? అస్సలు తగలదు. చెక్ చేస్తా. ఏమండి? కొండే మట్టి కదా, కాబట్టి తగలవలసిన అవసరం లేదు. అదే ఓకే. మీకు అంతకుమించి అర్థం ట్రై చేస్తాను, మీకు ఇక్కడ దగ్గరగా చెప్పే ప్రయత్నం చేసేదే. రెండోది అయినప్పుడే తగులుతుంది అంతే కదా. నేను కుండ అనే జ్ఞానము మట్టికి లేదు. నాకు నేను తగలలేదు. అది అది అప్పుడు నువ్వే పరిపూర్ణుండి ఆయన. సరిపోయినా? చూసారా, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి ప్రశ్నల వల్ల వచ్చేటువంటి ఆన్సర్లు ఇవన్నీ. నేను ఇది సత్యానందగిరి పేరవరం గీతా మందిరం ఆయన చెప్పిన ఉదాహరణ ఇక్కడ ఉపయోగించా. అసలు నాకు కుండ కనపడలేదండి అంటే ఇది దాని అర్థం. అంటే మట్టికి కుండ ఎప్పుడన్నా కనిపిస్తుందా? అట్టని మట్టి లేదంటావా? అదే విధంగా పరిపూర్ణుడు ఎరుక ఎప్పుడన్నా కనిపిస్తుందా? కనపడదు. నాకు కనపడదు. అంతెందుకో, సూర్యుడి వల్ల రాత్రింబవల్లో అని అంటాం. సూర్యుడి దగ్గర ఎప్పుడన్నా చీకటి ఉంటుందా? ఉండదు. అట్టని చెప్పి సూర్యుడు లేదంటావా? ఉన్నాడు. క్లియర్గా ఉండలా? అవును. అది అనమాట. మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పేశాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. విషంలో బతికేటువంటి పురుగులకి విషం ఆహారం. అంతేనా? గురుగారు, విషంలో బతికేటటువంటి పురుగులకి విషమే ఆహారం. పాముకి మనం పాలు పోస్తే కూడా అది విషంగానే మారుతుంది. పాము పాలు తాగింది అనుకో, పాలు తాగదనుకోండి వేరే విషయం, తాగితే అది కూడా విషయమే కదా. తాగుతుందో లేదని ఇప్పుడు ఆ డిస్కషన్ పెట్టబాకండి నాకు. పాము పాలు తాగితే కూడా విషంగానే మారుతుంది. అదే నేను తాగితే మాత్రం ఎముకలు బలం చేకూరుతుందట. అంటే క్షేత్రాన్ని బట్టే క్షేత్రజ్ఞుడు. క్షేత్రాన్ని బట్టే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు రహిత క్షేత్రజ్ఞుడు అంతటా ఉంటాడు. క్షేత్రాన్ని బట్టి క్షేత్రజ్ఞుడు. బాగుందండి. ఇంకొకటి, క్షేత్రజ్ఞుడిని బట్టే క్షేత్రం కూడా. ఇంకెట్ట క్షేత్రాన్ని బట్టి క్షేత్రజ్ఞుడు. పాలు తాగింది కనుక విషంగా మారుతుంది. అవును. పాముకి పాలు తాగితే విషంగా మారుతుంది, నాకు మారదు. ఓకే. అదే ఈ రెండు విషయాల్లో పాము నుంచి మనిషి నుంచి దూరంగా వచ్చి, ఎంత దూరంగా పోవాలి మీరు? ఇప్పుడు పాము నుంచి మనిషి నుంచి దూరంగా పోవనులే. ఇప్పుడు పాము విషయం తాగినా కూడా పాము సాగు. అదే అది అట్టబట్టండి. పాము విషం తాగినప్పుడు పాము చావదు, పాలు తాగినప్పుడు మనిషి చావడు. చావు పుట్టుకలకు అతీతంగా ఉండేటువంటి వాడు పుట్టలేదు కాబట్టి చావాల్సిన అవసరం లేదు. ఆ పుట్టినటువంటి ఎరుక, తోచినటువంటి ఎరుక రద్దవడమే ఇక్కడ సూచన. కాబట్టి లగ్వాసి అనేది ఇంతసేపు బట్టి మనకు. కాబట్టి చూడండి, లగ్వాసి అంటే శబ్దాదీన్ విషయ కంప్లీట్ గా ఆహారాన్ని అంటే పూర్తిగా త్యజించి ఉంటాడు. వివిక్త సేవి. లగ్వాసి అంటే నిరాహారంగా ఉండడం అండి. వివిక్త సేవి అంటే ఒక్కడుగా జీవించడం అండి. ఈ అర్థాలు మీకు పుస్తకాల్లో దొరకవు. వివిక్త సేవి అంటే ఒక్కడుగానే జీవించుట. ఒక్కడుగా జీవించేవాడు అందరిలో తననే చూస్తాడు కదా. అవును. తాను పరిపూర్ణుడై ఉంటే ఇంక రెండోది ఏడుంది? ఒక్కడున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? పట్టుకోండి. కాబట్టి అతను ఏం క్లారిటీ అండి. లగ్వాసి అంటే విషయానికి దూరంగా ఉండేవాడు ఒకడు. అవునండి. విషయానికి దగ్గర ఉండేవాళ్ళు చాలా మంది. అంటే విషయానికి దూరంగా, విషయం అంటే ఇక్కడ పంచ విషయాలండి. అందుకనే చెప్పారు, ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు, విషయస్య విషయానంచ దూరమత్యత్తమంతరం ఉపభుక్తం విషం హంతి విషయ స్మరణాదపి అంటాడు.
విషము విషయము ఒక అక్షరమే తేడా. అయితే విషము ఆ తాగిన వాడిని మాత్రమే చంపుతుంది, విషయం ఎన్ని జన్మలకైనా చంపుతానే ఉంటది. కాబట్టి విషయాన్ విషవత్తు త్యజ అంటాడు అష్టావక్రుడు జనక మహారాజుతో అష్టావక్ర గీతలో. కాబట్టి నిరాహారిగా ఉంటాడు, వివిక్త సేవి అంటే ఒక్కడుగా జీవిస్తాడు. రెండైందండి. మూడో పాయింట్ యత వాక్కాయ మానసః. అతను ఎట్లుంటాడంటే యత వాక్కాయ మానసః. యత వాక్కాయ మానసః అంటే దీని అర్థాన్ని రెండు రకాలుగా చెప్పాలి మీకు. మనసు, మాట, శరీరము సరైనటువంటి తన అదుపులో నియమించుకుని వాడు అని అర్థం అండి. వాక్కు కాయము మనసః. అది వాక్కు కాయం మనసు. వాక్కాయ అంటే త్రికరణములు తన కంట్రోల్లో ఉండేవాడని అర్థం. అది కానీ ఇది ప్రాక్టీస్ తర్వాత, ఇది ఫస్ట్ సాధన లక్షణం ఉంటుంది స్టార్టింగ్ లో. సాధించేసిన తర్వాత కుక్కని ట్రైనింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ దానికి నేను దానిపైన మనసు పెట్టి దాన్ని నా వైపు తిప్పుకునే దానికి చాలా సాధన చేయాలి దానికి. అవును. నాకు అలవాటు అయిపోతే నేను ఆడికి పోయిన దాన్ని అదే పరిగెత్తి వచ్చేసాను నేను. చూడండి, మీరు ఇంట్లో కుక్క ఉంటే, కొంతమంది వింటున్న వాళ్ళలో కుక్క ఉంటే చూసుకోండి, మీరు కారు స్టార్ట్ చేశారంటే నేరుగా వచ్చి అదే కూర్చునేస్తారు లోపల. దానికి అలవాటు అయిపోయింది. బండి బైక్ స్టార్ట్ చేసినట్టంటే మనం చూస్తున్నాం కదా సమాజంలో, దాని పూర్వజన్మ అదృష్టం అట్టుండది. ఇంటింటికి పోయి అడుక్కునే పని లేకుండా అది బైక్ స్టార్ట్ చేస్తే కొంచెం అదే ముందర ఆ చెయ్యి సందులో దూరి సర్రనికి హ్యాండ్ బాల్ ముందర అదే బైక్ తోలుతున్నట్టే కనిపిస్తుంది మనకు. అప్పుడు మనకు బైక్ ఎంత ఫాస్ట్ లో వస్తున్నప్పటికీ దానికి అట్లా ప్రాక్టీస్ చేసినాడు. ఏమరా ఇది కుక్క బైక్ తోలుకొని వస్తా ఉంది అని చెప్పి అనుకున్నానండి. ఆ కుక్కను చూసి ఆ వెనకాల ఉండే వాడిని గుర్తుపడతాడు. అంటే వాడు కుక్కకి వాడికి ఎంత అటాచ్మెంటో పాపం. ఎవరు అక్కడ పోతా ఉండేది, ఆ కుక్క బైక్ తోలుతాను, లేదు లేదు ఆ ఫలానా వాడు ఎట్లా తెలుసు అంటే ఆ కుక్కను బట్టి గుర్తుపడినాడు అంట. ఆ కుక్కను బట్టి వాడిని గుర్తు అట్ట అయిపోయింది పరిస్థితి ఈ రోజు. సరే, ఇప్పుడు మనకు సైడ్ ట్రాక్ పోయేది వద్దు. ఆ కుక్క ఆ మనిషికి ఎలా కంట్రోల్ అయ్యిందో, ఈ కుక్క పంచ విషయాలతో ఉండే ఎరుక అనే కుక్క వీడికి ఇట్ట అలవాటు అవ్వాలని ఉదాహరణగా చెప్పాను. అంతేనండి, బాగుంది. ఆ కుక్క అతని కంటే వేరుగా ఉంది, ఈ కుక్క ఇతనిలోనే ఉంది. ఇతనిలో తోయబడినటువంటి కుక్క ఇది. పంచ శబ్ద స్పర్శ రూపరస గంధ విషయాత్మకమైనటువంటి ఎరుక అనేటువంటి కుక్క వీడి వెనకంబడి దూరుతుంది, వీడికి సేవ చేస్తుంది. ఎప్పుడు వీడు గురు సూచన పాటిస్తే, లేకపోతే కుక్కకి వీడి సేవ చేయాల్సి వస్తుంది. చూడండి, కుక్కకి మనం సేవ చేయాలనా, కుక్క దగ్గర మనం సేవ చేయించుకోవాలనా? ఇప్పుడు రివర్స్ అయిపోయింది ప్రపంచం. పూర్వపు రోజుల వరకు కాకుండా ఈ రోజు దానికి మనం సేవ చేయాల్సి అయిపోయింది. అయ్యా, నేను కుక్కను పెంచే వాళ్ళని గురించి విమర్శించలేదండి. నా స్నేహితుడు కుటుంబాన్ని అంతా పంపించేసి మరుసటి రోజు వస్తాడు, ఏం రా నువ్వు లేట్ అంటే, మా ఇంట్లో ఒక జీవి ఉండదు కదా, నీకు తెలుసు కదా మిత్రమా, నేను లేకపోతే అది ఉండదు అంటే. నా మిత్రుడు కంటే కుక్క ఎక్కువైంది దానికి. ఏం చేస్తా అంటే గురుగారు గురు సూచన తీసుకున్నా కూడా వాకు కాయం మనసుతో పనిచేయాల్సిందే, చేయాల్సిందే. కర్త ఉంటాడు, ఇంకా కర్త ఉండడు, అవన్నీ కంట్రోల్లో ఉంటాయి. కంట్రోల్ అంటే కర్త ఉంటాడుగా. అదే చెప్పేది, కర్త కుక్కకు ట్రైనింగ్ ఇచ్చేంత వరకు కుక్కకు నేర్పించేవాడు ఉంటాడా? కుక్కకు ట్రైనింగ్ పూర్తి అయిపోతే కుక్క ఈ వెనకబడి తిరుగుతుంది, మళ్ళీ కూడా కర్త ఉంటాడా? మరి కంట్రోల్ ఎవరి మీద? అదే, అప్పుడు కుక్క విడనకాలు వస్తుంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడా లేదు, కుక్కకు ట్రైనింగ్ ఇచ్చేవాడు అక్కడ లేడు. లేదు, ఓకే, తిరుగుతా ఉంటది. ఈ శరీరం కూడా పరిపూర్ణుడికి అటువంటిదే. అంటే గురు సూచనతో ఎన్నో ఇవ్వబడింది. ఓకే, క్లియర్ కట్. ఇవ్వబడిందా లేదా, అది ఇవ్వబడింది, పోబడింది, ఇదంతా కూడా ఎరుకులో ఉండేవాడి మాట. అది ట్రైనింగ్. ఓకే, రాముడి దేహం అయితే నాకేమి, కృష్ణుడి దేహం అయితే నాకేమి, అవధూత స్వామి దేహం అయితే నాకేమి, దీక్షితుల వారి దేహం అయితే నాకేమి, మీరు రమణ మహర్షి అని పిలుచుకుంటే నాకేమి, ఇదంతా నాకేం సంబంధం? ఏకాత్మ పంచకం రాస్తాడు రమణ మహర్షి. ఏకాత్మ పంచకము అంటాడు.
ఏకాత్మ పంచకం రాసినటువంటి రమణ మహర్షి రాముడు కృష్ణుడు మీరు సాయిబాబా ఎన్ని పేర్లు పెట్టుకున్న అల్లా యేసుక్రీస్తు మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్న ఆయన మాత్రమేనని నేను అంటాను. అర్థం కదా, యేసు ప్రభు అని పెట్టుకున్నప్పటికీ, మీరు అల్లా అని పెట్టుకున్నప్పటికీ, మీరు ఏ పేరుతో పిలుచుకున్నప్పటికీ భగవంతుడు ఒకడే అని అది నువ్వే అని తెలిసిపోయిన తర్వాత మీకు రమణ మహర్షి దేహం కూడా మీదే కదండి. రమణ మహర్షి దేహం అయినా ఎవరి దేహం అయినా ఒకటేనా? పరిపూర్ణుడికి ఇన్ని దేహాలు ఉన్నాయా? ఒకటి, పరిపూర్ణుడికి ఒకటేలేండి. పరిపూర్ణుడు ఒకటే, మనకు కాదు. మీకు ఓకే, అదే చెప్పేది. అంతమంది ఆడున్నాం మనం, వాడు ఒకటే కదయ్యా. అదే కాబట్టి అటువంటి వాడు నెక్స్ట్ ధ్యాన యోగ పరోనిత్యం. ధ్యాన యోగం ఎట్లుంటది వాడిది? వాడు ధ్యానం జరుగుతుంటుంది కానీ ధ్యానం చేసేవాడు ఉండడా? ధ్యానం మాత్రం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది ధ్యానం? 24/7 24 గంటలు వాటిలో ధ్యానం జరుగుతూనే ఉంటుందండి. దృష్టి ఉంటుంది, పని జరుగుతూ ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఇంకా 10 నిమిషాలు ఉందా? ఇంకా ఉదాహరణ చూడండి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు మా క్లాస్ జరిగింది, ట్రైనింగ్ క్లాస్. నేను రోజుకి 4-5 శ్లోకాలు శ్రీ గురు గీత నేనే టైప్ చేసి పంపించేవాడిని అమ్మగారికి. ఆమె గానం మాత్రం చేసేది, కానీ ఆ గానం చేసేటువంటి ఆవిడకి ఉండేటువంటి భక్తి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, నాకు ఒక పక్క ట్రైనింగ్ క్లాస్ జరుగుతూనే ఉంది. డిస్టర్బెన్స్, చుట్టూ మైకులు ఫుల్, సీసీ కెమెరాలు పెట్టి క్లాస్ జరుగుతుంది. నేను కొన్ని శ్లోకాలు ఇయర్ ఫోన్ పెట్టుకుని ఇయర్ ఫోన్ లోనే చెప్పేసా కొన్ని శ్లోకాలు. చివరి ఒక మాట చెప్పా, అమ్మా ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, మీకు అర్థమైంది కదా నాకు తెలియదు, ఈ రోజు మాత్రం టైప్ కూడా మీరే చేయాలని మెసేజ్ పెట్టి అంటే వాయిస్ ఇచ్చా. రాసేదానికి కానీ కూడా టైం లేదు. అంటే ఇప్పుడు నేను నా క్లాస్ జరిగింది కానీ శ్రీ గురు గీత రచన ఆగిందే. 10 శ్లోకాలు కొన్ని శ్లోకాలు చెప్పేటప్పటికే ఆవిడ వెంటనే వినడం, టైప్ చేయడం, పుస్తకం ముందుకు రావడం అయిపోయింది. నిన్న ఆ పని ఆగలేదు. చూసారా, నిన్న నా ఎగ్జామ్ డ్యూటీ ఆగలేదు, నా ట్రైనింగ్ క్లాస్ ఆగలేదు, నా గురుగీత రచన కూడా ఆగలేదు. మరి ఈ నా అనేటువంటి పూజారి వెంకటేశం మాత్రం తన పని తను చేసుకుంటూ వాడు పక్కకున్నాడు, వాడు ఆ పనుల పాటు అవుతున్నాయి. కానీ పరిపూర్ణ ఆలోచన రహితంగా ఉంటాడంటారా గురుగారు? సాధ్యమా? పరిపూర్ణుడికి ఆలోచన రహితంగా ఉంటాం సాధ్యమా? ఆలోచన రహితంగా ఉండకపోతే అతను పరిపూర్ణుడు కాడు. ఆలోచన లేకుండా ఎలా సాధ్యం? అది దాన్ని ఏ రకంగా అనుకోవచ్చు మనం? ఆ విషయం ఆలోచన మీరు రహితమైనాక నాకు మీరే చెప్పండి. మీరు ఆలోచన రహితుడైనప్పుడు గాఢ నిద్రలో మీరు ఎట్టా ఉంటారో మీరు నిద్రపోయేటప్పుడు చెప్తారా? నన్ను మాత్రం అడుగుతారండి, నేను మాత్రం ఎలా చెప్పగలనండి? నేను కూడా చెప్పలేనండి. మీరు చెప్పలేరు కాబట్టి నేనేమైనా చెప్తానేమో, నేను కూడా చెప్పలేనండి. ఇప్పుడు గురువు శిష్యుడు బోధించాలన్నా కూడా ఆలోచన ఉండాల్సిందే కదా? అవునండి, గురువు శిష్యునికి బోధిస్తున్నాడు అనేటువంటి దృష్టి శిష్యుడిది మాత్రమే. శిష్యుడే బోధిస్తూ ఉంటాడు అనేది గురువు దృష్టి. శిష్యుడికి గురువు బోధిస్తున్నాడు శిష్యుడి దృష్టి. శిష్యుడే గురువుకు బోధిస్తున్నాడు అనేది గురు దృష్టి. కర్త లేకుండా చేయటం కరెక్టే కానీ ఆలోచన లేకుండా ఉండటం అనేది సాధ్యం లేదు. అదే రెండు మీరు చెప్పినటువంటి పరస్పర దానికి మీరే అన్వయం చేసుకుంటూ వస్తుంది. కర్త లేకుండా మరి ఇప్పుడు అదే ఇంతగా చెప్పాను కదా, ఒక్క ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ట్రైనింగ్ ఇచ్చేవాడు ఉంటాడు, ఒక్కొక్క ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చేవాడు ఉన్నాడు. ఇంకా కర్త లేని వాడికి ఆలోచన ఎక్కడి నుంచి వస్తా ఉంది? కాదండి, ఒక్కొక్క ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత ఒక్కొక్క వీడియో కాల్ తిరుగుతుందే తప్ప దానికి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓకే, బాగుంది. దేహం వెనకాల ఈడు పోయినాడు ఇన్ని రోజులు, ఈ వెనకంబడి దేహం వస్తా ఉంటది. అది రాముడు అనండి, కృష్ణుడు అనండి, ఏదో ఒక పేరు పెట్టుకోండి మీ ఇష్టం. ఎన్ని దేహాలు మారినప్పటికీ సర్వభూత స్థమాత్మానం సర్వభూతాన్ని ఆత్మని అంటాడు. మనకు 6 నిమిషాలే ఉంది చూడండి. మరి ధ్యాన యోగ పరోనిత్యం, ఎప్పుడు పరిపూర్ణుడుగానే ఉండేటటువంటి వాడే నిజమైనటువంటి ధ్యాన యోగి.
నిత్యము అతనిలో వైరాగ్యం ఉండి నిత్యము ఉంటది వైరాగ్యం, అతను నిత్యం ఉంటది. దృఢమైనటువంటి వైరాగ్యాన్ని ఆశ్రయించి ఉంటాడు. మరి అటువంటి వారి లక్షణాలని జ్ఞానేశ్వరి మాటల్లోనే విందాం. చూడండి, ఆ మనిషి జనసమ్మర్దము గల ప్రదేశములను విడిచి కేవలము తన శరీర అవయవముల సంగత్యమునందే అరణ్యమును నివసించును. దీని అర్థం అడవిలో ఉంటాడని కాదండి. పంచ విషయాలకు అత్యంతంగా ఉండేవాడు ఉండేది ఏకాకిగా ఉంటాడండి. సమాజంలో అందరి మధ్యలో ఉంటే కూడా అతను అడవిలో ఉన్నట్టు లెక్కండి. అతని దృష్టి అలా ఉంటదండి. నా ఏకాంతాన్ని దెబ్బతీసింది. నేను శ్రీ గురు గీత రచనకు అన్ని క్లాసులు నన్ను ఏమైనా నిరోధించాయా? లేదు. కరోనా వచ్చి పరిపూర్ణ దర్శనం ఇంకా బయటకు వచ్చింది. ఇంకా అట్లా అతని ఆటలన్నీ కూడా శమధమాదులతోనే ఉంటది. అతను అక్కడ ఏం పట్టించుకోడు. ఎట్లా అంటే చాలా మంది వచ్చారు నాకు. ఇప్పుడు మీరు చెప్తా ఉంటే గుర్తొస్తాను. మీకు చెప్తున్నప్పుడు చిన్ననాటి మిత్రులంతా కలిశారు ఆ క్లాస్ లో. చిన్ననాటి కొలీగ్స్ అంతా వచ్చారు. ఏ కాలేజీల నుంచో వచ్చారు. ఒక 50 మంది పైన ఒకే రూమ్ లో ఉండడం అంటే ఎన్నో కాలేజీలో ఉండే లెక్చరర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చిన ఇయర్ ఫోన్స్ నా మాటలు చూసేసి అబ్బా బిజీగా ఉండరు, అబ్బా అయ్యగారు బిజీగా ఉండరు అనేసి చేయి పైకి లేపేసి పోతా ఉన్నారు. అందరూ 10 మంది పైన. అది ఇప్పుడు మీకు చెప్తే గుర్తొస్తా ఉండాలి. దాని ఇష్టంగా టైం దాని ప్రకారం అది అయిపోయింది. 10 శ్లోకాలు రచన అయిపోయింది, టైపింగ్ అయిపోయింది, అని అయిపోయినాయి. దానికి ఆవిడ కాపెట్టుకోండారు. అది ఎట్లుండాలంటే సద్గురు మాత చెప్తారు, స్వాతి చినుకొచ్చి పడాలంటే, నేను చూడలేదు ఎగ్జాంపుల్ అండి ఇది. స్వాతి చినుకొచ్చి పడాలంటే ఆ ముత్తిపు చెప్పి ఆ నోరు తెరుచుకొని రెడీగా ఉండాలంట. అమ్మగారు ఎట్ట సద్గురు మాత రెడీగా ఉన్నారు. గురువు గారి నుంచి నాకు ఏదైనా మెసేజ్ రాబోతుందా, నేను పని చేద్దాం రెడీగా ఉన్నట్టున్నారు. 10 నిమిషాలు టైప్ చేసి పెట్టేశారు. మరి ఆమె అన్ని పనులు జరుగుతూనే ఉంది. పతివ్రత శిరోమణి ఇంట్లో పనులు జరుగుతా ఉంది. ఆమె టైపింగ్ కార్యక్రమం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పని ఆగిందా? లేదు. చేసేవాళ్ళు ఉండి చేసినాడు లేకుండా చేశాడా మీరే చెప్పాలి. ఆయన ఉండి చేసినాడు లేకుండా చేశాడా? లేకుండా చేశారు. అది అలవాటు అయిపోయింది ఆయనకి. అట్లా చూసుకోండి, అతని ఆటలని శమధమాదులకు జరుగుతుంది. అతనికి మౌనమే సంభాషణము గవాని మాటను శ్రోతలు కోటలు దాటించును గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. ఎవరు అడుగుతారు మీరు తెలుసుకోండి. మౌనమే అతని సంభాషణ. నెక్స్ట్ టాపిక్ అదేనమ్మా. సద్గురుమాత వాగ్మి మౌని, మాట్లాడేవాడు మౌని, రెండు ఒకే హెడ్డింగ్. నెక్స్ట్ గురుగీత, శ్రీ గురుగీత. దీని తర్వాత అదే రచన మొదలవుతుంది. మనకి 3 నిమిషాలే ఉందే. చూడండి, అతనికి ఆ సమయం గురించి ధ్యాసే ఉండదు. భోజనం చేసేటప్పుడు మనస్సు దీని వలన నా అవయవములు పరిపుష్టవంతం అవుతా ఉంది, దీన్ని తినడం వల్ల నేను బతుకుతున్నాను, ఆకలి తీరుతా ఉంది, ఇటువంటిదే ఉండదు. దీన్ని తినడం వలన ఆకలి ఇటువంటి ఆలోచనలంతా ఉండదు. అది కొంచెం అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏమండి కూరలో ఉప్పు ఉందా, సరిపోయిందా, వంట బాగుందా అని అడుగుతూ ఉంటారు. బాగుంది బాగుంది అంతే. అట్లా అదంతా ఆలోచించండి. ఇంకా నాలుగుకు రుచిగా ఉండాలి, ఉప్పు కొంచెం ఎక్కువ వేయాలి, ఇదంతా ఉండదు. ఇంకా కేవలం భోజనం దగ్గరే కాదు, విషయాల పట్ల అంత ఉదాసీనంగా ఉంటాడని అర్థం అండి. మితముగా నియమితంగా తీసుకునేటువంటి ఆహారం చేత అతనికి కలిగేటువంటి సంతోషానికి పరిమితి ఉండదు. తీసుకునే ఆహారంలో పరిమితి ఉండదు, సంతోషానికి పరిమితి ఉండదు. ఎందుకంటే అనంతానందపరుడు. తాను తిన్న అన్నం యొక్క ఉష్ణత వలన అతనికి క్షీణ ప్రాణములు నిలిచి ఉండాలనే తలంపుతో మాత్రమే కొద్దిగా తింటాడే తప్ప అతనికి అసలు తిండి ఆలోచన గాని పంచ విషయాలకు అతీతుడు అంతే. ఉదాహరణ చెప్పి ముగిస్తానండి. భర్త మినహా మరి ఏ ఇతర పురుషుడిని చూసినప్పటికీ ఆమెకు కామ కోరిక కలగదు పతివ్రత శిరోమణికి. కులీన స్త్రీ అంటాడు జ్ఞానేశ్వరి దీన్ని. కులీన స్త్రీ అతని వైపు కుటిల మనస్సుతో చూసేటువంటి ప్రవృత్తులు కాదు, ఎప్పటికీ 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 కాదు. ఒక్కసారి పరిపూర్ణుడైతే విషయంలోకి రాడు వాడు. అందుకనే విషయంలోకి వచ్చే వ్యభిచార బుద్ధి, విషయంలోకి రాకుండా గురువాక్యం మీద ఉంటే అవ్యభిచార బుద్ధి పరిపూర్ణత. కాబట్టి అతను కూడా నిద్ర ఆలస్యము అనేటువంటి విషయాలకి అతను అసలు అవకాశం ఇవ్వడు. అంటే అతనిది నిద్ర కాదు, నిర్నిద్ర. నిద్రపోతుంటే కూడా నిద్రపోని వాడే, అతను నిద్రపోకుండా మాట్లాడుతున్నప్పటికీ నిద్రపోయిన వాడే. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా,
ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. ఏకాత్మ ఎందుండును నిరాహారి తన ఎందు తానుండును, మనోవాక్కాయంబుల పూర్తిగా స్వాధీనమయ్యుండును. నిత్య వైరాగ్యంబును పాటించి పరమునే ధ్యానించును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మండి మంగళం అమ్మ సరేండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే
లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం